నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట రాదెండ్ల మండల కేంద్రంగా ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రతిపాటి ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ సంయుక్తంగా ఈ నెల 29న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపంలో జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. శంకర్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో కంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు అన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి. కాబట్టి కంటి సమస్య ఉన్న, కంటికి ఎటువంటి అనారోగ్యం ఉన్న ఈ యొక్క అవకాశాన్ని నాదెండ్ల మండల హెడ్ క్వార్టర్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపం నందు ఉదయం 9 గంటల నుంచి ఎవరికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నా ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయబడుతుంది. కాబట్టి కంటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఇది శంకర్ కంటి హాస్పిటల్ అంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ది బెస్ట్ హాస్పిటల్. కంటికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా వారు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ది సమస్య అనేటువంటిది ఎక్కడా ఇంతవరకు కాలేదు. అటువంటి మంచి హాస్పిటల్ శంకర్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నాదెండ్ల మండలంలో ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గంలో ఎవరైనా నాదెండ్ల వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రుల బృందం రంగంలోకి దిగింది. మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫారూక్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి, రెవెన్యూ, రోడ్ మ్యాప్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి జిల్లా యంత్రాంగంతో చర్చలు జరపనున్నారు. ఇక జిల్లా అభివృద్ధిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు నేడు కలెక్టరేట్ వేదికగా కీలక సమీక్ష జరగనుంది. మా పాత మిత్రుడిది ఇప్పుడే చెప్తున్నాడు. రాత్రి ఎన్ని గంటలైంది మీకు? అక్కడి నుంచి విజయవాడ రాను. శ్రీకాకుళం జిల్లాలోని రాజా మండలం అంతకాపల్లి వద్ద మంచినీటి సమస్యపై ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. తమ గ్రామానికి 2 ఏళ్లుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపిస్తూ జనసేన నేతలు, మహిళలు, యువకులతో కలిసి రాజాం శ్రీకాకుళం ప్రధాన రహదారిని నిర్బంధించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ప్రారంభించిన వాటర్ ట్యాంక్ పనిచేయడం లేదని, ఖాళీ బిందెలతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరకొట్టగా అనంతరం మహిళలు మరొకసారి ఆందోళన దిగారు. కావాలి 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 సమస్య గురించి వివరించి అంతే. ఆల్రెడీ మా వెళ్ళొచ్చాం. కావాలి 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 కావాలి.
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్పేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వదిలివేయడంతో సంగారెడ్డి నుండి వచ్చి పిల్లలతో కలిసి ఉంటున్న బైక్ మెకానిక్ కుతుబుద్దీన్ తన ఇద్దరు చిన్నారులను వేధిస్తూ కొడుతున్న విషయం సచివాలయ సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ చిన్నారుల నెల్లూరులోని పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఓకే సార్, చాలు సార్. తీయమంటారా ఫోటో? పరిస్థితి కూడా లేకుండా ఉంది. సంగతి మనకు తెలియదు. ఇక్కడ టార్చర్ పెడతామంటే పోలీసు వారు వచ్చి తీసుకుపోతారు. మాకు చూసి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మందులు ఇచ్చి తీసుకెళ్ళారు అని చెప్పారు. పిల్లలు ఇచ్చిపెట్టిపోయింది, మా ఊర్లో ఇచ్చిపెట్టిపోయింది. పిల్లలకి ఇచ్చిపెట్టి నాకు ఇచ్చిపెట్టి నువ్వు వద్దు, పిల్లలు వద్దు, ఎవరు వద్దు, అక్కడ నేను వేరే నాకు నా పోలీస్ స్టేషన్ పోతా, నువ్వు వద్దు, ఏమొద్దు, గుడాకు తీసుకుంటా పోయింది. ఏం టార్చర్ లేదు, వాళ్ళు కొట్టుకుంటారు. అమ్మ లేక దెంగపోతారు, ఎక్కడ అంటారు. అమ్మ లేక చేస్తుంది, అమ్మ వీడియో ఉన్నది కొట్టడానికి వస్తుంది మీద పిల్లలు కూడా అమ్మని నిలుస్తుంది, అమ్మ ఎట్లా అట్లా నిలుస్తుందని చెప్తున్నారు. నువ్వు కొట్టలేదా పిల్లల్ని? పిల్లలు కొట్టలేదు, అది పడుతుంది. ఎక్కడ దూరం ఎక్కడ దరగాల పడ్డారు, మొన్న ఇద్దరు పోయిన దరగా పడ్డారు వాళ్ళు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 14-15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు టీకాలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు గర్భాశయ ముఖ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు లేకుండా మెల్లగా అభివృద్ధి చెందే ప్రమాదకర వ్యాధి అని, ముందుగానే వ్యాక్సిన్ వేయించుకుంటే దీన్ని గణనీయంగా నివారించవచ్చన్నారు. ఈ టీకా పలు వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొంటూ తల్లిదండ్రులు అపోహలు నమ్మకుండా పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. ఇది ఎవరికి ఇస్తున్నాం ఈ సంవత్సరం అంటే 14 ఏళ్ళ పిల్లలకి. 14 ఏళ్ళు నిండిండాలి అంటే 14th బర్త్డే అయిపోయి ఉండాలి, 15th బర్త్డే అయిపోయి ఉండకూడదు, అంటే ఇంకా 15 ఇయర్స్ వచ్చి ఉండకూడదు అనమాట. వీళ్ళకి ఒక డోస్ వ్యాక్సిన్ వేస్తాం. ఈ వ్యాక్సిన్ వల్ల మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ ప్రయత్నం అన్నమాట. ఎందుకు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక్కసారి వచ్చింది అంటే అది అంత తొందరగా తెలియదు. ఇప్పుడు మనకు దగ్గు జలుబు వచ్చిందనుకో ట్రీట్మెంట్ చేసుకుంటాం, తగ్గుతుంది. కానీ క్యాన్సర్ కణాలు అనేవి ఎలా అంటే చిన్నగా చాప కింద నీరు లాగా ఉంటాయి అనమాట. అంటే చిన్నగా మనకు తెలియకుండానే వస్తుంది. అది తెలిసేసరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. ఆ పాటికి మొత్తం క్యాన్సర్ అంతా శరీరం మొత్తం పాకిపోయి ఉంటుంది అనమాట. ఇలాంటి క్యాన్సర్ మనకు ఎవరికి రాకుండా ఉండడానికి మన గవర్నమెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్, ఇది వచ్చేసరికి ఏంటి అంటే గార్డాసిల్ 4 వ్యాక్సిన్ అంటారు. అంటే 4 కలిపి వస్తాయి అనమాట. 4 ఏవైతే 4 వైరస్లు ఏవైతే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందో వాటికి అగెనెస్ట్ గా ఈ వ్యాక్సిన్ అనేది వేస్తాం అనమాట. ఈ వ్యాక్సిన్ ఒక్క డోస్ వేస్తాము, ఎడమ సైడ్ దానికి వేస్తాం అనమాట. చిన్న సూది, ఇప్పుడు మామూలుగా మనకు టీటీ సూది లేకపోతే ఏదైనా సూది, ఆ సూదికి ఎలా నొప్పి ఉంటుందో దీనికి అంతే నొప్పే ఉంటుంది. అంటే జస్ట్ చీమ కుట్టినట్టు నొప్పి ఉంటుంది తప్ప ఇంకేం ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది భయపడుతుంటారు. మీ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు మీ హారవాళ్ళలో లేదా జీవసలు కడుతున్న వాళ్ళకి ఏం చెప్పాలి అంటే వేసుకొని వాళ్ళకి 14 ఏళ్ళ పిల్లలకి దీనివల్ల ముట్లు రావడం పోవడం అలాంటివి ఏమి ఉండదు. అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట మండలం మొగసాల మర్రి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంగళ్లు మీట్స్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు కారు ఢీకొనడంతో కారు డ్రైవర్ రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన బి కొత్తకోటకు చెందిన బేకరీ యాజమానిగా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
కొత్తకోటదే కదా బండి బేకరీ మన నందిని పాలేరు పక్కన ఉండే నందిని పాలేరు పక్కన బేకరీ బేకరీ కాకినాడ రూరల్ పరిధిలోని కరప మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షునిగా పొట్నూరి సత్యదుర్గారావు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీగా కేసనకుర్తి మహేష్, వైస్ ప్రెసిడెంట్ గా వెలిగారపు వీరబాబు, జాయింట్ సెక్రటరీగా ముచ్చుపల్లి వెంకట దుర్గా, కోశాధికారిగా కోట సూర్యచంద్రరావు ముసలారావు ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపిన దుర్గారావు సమాజానికి మరింత సేవ చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం మన కరప మండలం ప్రెసిడెంట్ చక్రం గారు కాలం చేయడం జరిగింది. ఆయన అకాల మరణం కారణంగా కరప మండల నాయ బ్రాహ్మణులందరూ కూడా చాలా చింతించారు, చాలా బాధపడ్డారు. మంచి నాయకుని కోల్పోయామని చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. అయితే అందరూ కూడా నిలబడి ఆ కుటుంబానికి ఏ రకంగా చేయాలి అన్ని రకాలు చేసి నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు ఆయన కాలం చేసిన తర్వాత కరప మండలానికి ప్రెసిడెంట్ లేకుండా జరుగుతున్న పేరు. అయితే ఇప్పుడు ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటంటే ఈ 23 గ్రామాల నాయ బ్రాహ్మణుల నుంచి ఒక వ్యక్తిని మండల ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కోసం ఈరోజు మీటింగ్ జరిగింది. అయితే ఎవరికాళ్ళు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి మీరు ఉండాలండి, మీరు ఉంటే బాగుంటుంది, మీరే చేయాలని అందరూ కలిసి నన్ను ఈ 23 గ్రామాల నాయ బ్రాహ్మణులు నన్ను స్వచ్ఛందంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఏ విధమైన ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే నేను దీన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకుని శ్రీకాకుళం నియోజకవర్గంలోని గొంటి గ్రామంలో రైతన్న మీకోస కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. సాగు సమస్యలు, నీటి కొరత, పంట ధరలు వంటి అంశాలపై చర్చించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం దీపావళి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో 29 లక్షలతో నిర్మించిన రహదారులను ప్రారంభించి గ్రామీణ అభివృద్ధి మౌలిక వస్తువులు కీలకమన్నారు. ఇక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓర్పుతో విన్న ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంపోలు పిఎస్సిఎస్ చైర్మన్ గొండు వెంకటరమణమూర్తి, గొంటి సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఓకే ఓకే చూడండి మేడం, మేడం చూడండి. ఎవరో ఇప్పుడు మినుములు పెసలు ఉన్నాయి, కొద్దిగా ఆయిల్ రాసేసి వాళ్ళు కొద్దిగా జల్లెడ పట్టేసి ఆయిల్ రాసి ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు. దాని మీద కొంచెం పొట్టు తీసి తెల్ల ఏమంటారు మినప గుళ్ళని అమ్ముతున్నారు. అలాగే వేరుశనగ అయితే వాళ్ళు తీసా, అది మనమే ఎందుకు చేయకూడదు? దాన్ని కూడా మనం యూనిట్లు పెట్టుకొని 4-5 రైతులు ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని దానికి సంబంధించిన మిషనరీ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. మీకు చదువు లేకపోతే మీ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి 15,000, 10,000, 20,000 కోసం ఎక్కడికో తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబంకు దూరంగా ఎక్కడికో ఉద్యోగం పంపించే బదులు అలాంటి యూనిట్లు మనమే పెట్టుకుంటే అది గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అవన్నీ తెలియజెప్పడానికే రైతన్నకి మీకోసమని రైతుల్ని ఒక్క రైతు భూమి మీదే పంట మీద ఆధారం కాకుండా వాళ్ళ పారిశ్రామికవేత్తలు చేయాలని, మహిళా సోదరీమణులను కూడా పారిశ్రామికవేత్తలు చేయాలని. ప్రకాశం జిల్లాలోని కొరసపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో గ్రావెల్ త్రవ్వకాల కోసం ఏర్పడిన గుంతలో స్నానానికి దిగిన 2 బాలురు మణిపాల్, పిట్టల వెంకట జయచరణ్ ఈతకు రాకపోవడంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించగా ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాద గుంతలను వెంటనే పూడ్చివేసి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే 8 అడుగులు లోతు తప్పనిసరి అంట అంటున్నారు. దాని మీద 7 ఫీట్ ఉంటున్నారు. వాళ్ళు వచ్చి కొంత రిస్క్ చేశారు. వాళ్ళకి లోతు బాగానే ఉండదు. ఏం పేరు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో సిపిఐ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతిని సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ జంక్షన్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించగా నాయకులు భగత్ సింగ్ త్యాగాలను స్మరించి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ కాగడాల ప్రదర్శనలో సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి ఎండి బేగం పాల్గొన్నారు. విప్లవ యోధుడు సర్దార్ భగత్ సింగ్ గారి 95వ వర్ధంతి సరిగ్గా 95 సంవత్సరాల కిందట బ్రిటిష్ సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను చీకటి పడిన తర్వాత దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. అలాగే భారతదేశ ప్రజల్ని రెచ్చగొట్టి స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లిస్తున్నారని నెపంతో వీళ్ళని ముగ్గురిని ఉరితీయడం జరిగింది. ఈరోజు అదే స్ఫూర్తితో భారతదేశంలో దేశవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు సద్భావన దినంగా పాటిస్తూ వ్యతిరేకంగా పాటుపడుతూ ఈ దేశంలో ప్రజలందరూ శాంతియుతంగా సుఖ సంతోషాలతో జీవించాలని సద్భావన దినం పాటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు మధురవాడలో సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సక్కినేటిపల్లి మండలం గొద్ది గ్రామానికి చెందిన వృద్ధురాలు ఒడుగు సుభద్రమ్మను నమ్మించి ఆమెకు చెందిన సుమారు 35 లక్షల విలువైన ఆస్తిని చెల్లెలు కూతురు మోసం చేసి కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా సమయంలో వైద్యం పేరుతో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి తీసుకువెళ్లి పంట, పొలం, ఇళ్లు, ఇతర భూములను తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుందని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం చేసి ఆస్తి తిరిగి వచ్చేలా చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. చూడు నాకేసి కాదు. ఏం పేరమ్మని పేరు? సుభద్రమ్మండి. ఎవరమ్మ మీది? మాది ఊరేనండి. ఎవరు పేరు? పేరు గొంతు ఉంది. నీకు వయసు ఎంత ఉంటది? ఏమోనండి, అప్పుడు నాకేం తెలీదు. ఏం జరిగింది అసలు? మీ ఆస్తి ఏదో పోయింది అంటున్నారా, ఏమైంది? ఆస్తి అలా పోయింది. కాది కొరడ వచ్చేది కదండి, తీసుకెళ్లిపోయారు. చచ్చిపోయిందని తీసుకెళ్లిపోయారు. ఆలే తీసుకెళ్లిపోయారు. మా తమ్ముడు గారు వాళ్ళం. తమ్ముడు గారు చెల్లెలు కూతురు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు లేరండి. పిల్లలు లేరండి. భర్త ఏం చేసేవారు? మా భర్త చనిపోయాడు. ఎంతకాలం అవుతుంది? అవుతుందండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. మీ చెల్లెలు ఏం చేసింది? మా చెల్లి చనిపోయింది. వాళ్ళ కూతురు ఎవరు? కూతురు రాజలక్ష్మి. వాళ్ళ కూతురు ఏం చేసింది? అంటే తీసుకెళ్లిపోయారు. ఆయన చేసుకున్నారు. భూమి రాయం చేసుకున్నారు. ఎంత? అది ఎకరం. ఇదేమో 2 గుంచాలు. 2 గుంచాలు. ఎకరం 20 సెంట్లు మొత్తం ఇంటితో సహా. ఏం చెప్పి రాయం చేసుకున్నారు? ఏం చెప్పలేదండి నాకు. అలాగా అందులో కూర్చున్నాను. అది తీసుకెళ్లి ఎలుముద్ర చేసుకున్నారు. అలాగే తింటున్నారండి. దానికోసం ప్రాణహాని ఉందని చెప్పేసి మేము వెళ్ళి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి ఆవిడతోటి. అంతేకాకుండా ఆవిడకి రావాల్సిన పొలం ఆవిడకి తిరిగి ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లాలోని బీబీల్ నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీలో చైత్ర శుద్ధ సప్తమి సందర్భంగా ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న శ్రీ గణపతి దత్తాత్రేయ సీతారామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల కోసం గ్రామం అంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సీతారాముల విగ్రహాలకు గ్రామస్తులు పాలతో అభిషేకం చేశారు. చెప్పను అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి వార్షిక దివ్య కళ్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లుగా బండారు సత్యానందరావు తెలిపారు. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై భక్తుల సౌకర్యాల కోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
సమీక్షా సమావేశంలో ఆలయ పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, పాలక మండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు కలిసి పాల్గొన్నారు. నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణతో ప్రారంభించబడి ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో నిర్వహించబడతాయి. 28వ తేదీన ధ్వజారోహణ, నిత్య బలిహరణ దర్శనములు. 29వ తేదీ ఏకాదశి ఆదివారం శ్రీ స్వామివారి యొక్క తీర్థం, రథోత్సవం మరియు కళ్యాణం. 30వ తేదీ ద్వాదశి సోమవారం శ్రీ స్వామివారి యొక్క పొన్న వాహన మహోత్సవం. 31వ తేదీ త్రయోదశి మంగళవారం సదస్యం. ఏప్రిల్ 1వ తేదీ చతుర్దశి బుధవారం గోదావరి నదులు తెప్పోత్సవం. ఏప్రిల్ 2వ తేదీ పౌర్ణమి గురువారం మహాపూర్ణాహుతి చక్రస్థానం. ఏప్రిల్ 3వ తేదీ పాడ్యమి శుక్రవారం శ్రీ స్వామివారి యొక్క శ్రీ పుష్పయోగం. తండోలుగా తరలి వచ్చి స్వామివారిని దర్శించి కనులారా దర్శించి తరించమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 శనివారములు 7 ప్రదక్షిణలు 7 జన్మల పుణ్యఫలంగా స్వామివారి యొక్క ఘనకీర్తి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా జగద్విఖ్యాతం అవుతా ఉంది. దీనిని ఇంకా ఇనుమడింపజేయడం కోసం అందరం కూడా బాధ్యతగా స్వామివారి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి జై పంగలూరు మండలం కోటపాడు గ్రామంలో దారి వివాద కారణంగా దాడి జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. గ్రామానికి చెందిన పల్లపు వెంకటేశ్వర్లపై కత్తితో దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ దాడిలో ఆయన తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతుందన్నారు. నేపథ్యంలో కోటపాడు గ్రామానికి చెందిన కుంచెపు సుబ్బారావు, కుంచెపు శివకుమారి తనపై దాడి చేసినట్లుగా ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్వంలో బాటిస్తే దాని కాగితాలు రాసుకున్నందువల్ల వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు ఇల్లు కొట్టుకుంటా అదంతా కలుపుకున్నందువల్ల మేము కొద్ది రోజులు అడిగాము, కాదన్న తర్వాత మేము మానుకొని ఏరే వాళ్ళ దగ్గర మళ్ళీ 9 అడుగులు బాట కొనుక్కొని డబ్బులు కట్టిన తర్వాత నిన్న అయ్యాల ఆడ స్విమ్మింగ్ రోడ్డు ఒకటి వేస్తుంటే ఆ రోడ్డు తాగాద కాడ వాళ్ళు బండలు తెచ్చిపెట్టి మాకు వెనక చోటు ఉందని తగాద ఆడుతుంటే నేను దగ్గరికి పోయా. మా ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం దగ్గరికి పోయినందుకు ఎందుకని అడగాలని వాడు ఏం చేసాడు, బండ తీసుకొని కొట్టాడు. ముందు బండ తీసుకునే తల్లి దగ్గరికి పోతే పొడవలతో నరికాడు, కత్తితో నరికాడు. జరిగింది అది. 150 ఇళ్ళు పైన ఉండే కాలనీ, 150 ఇళ్ళకి అది ఒక్కటే బాట. 5-6 సంవత్సరాలు తగాదలాడుకొని పోట్లాడుకున్నా కూడా మేము ఆ మధ్యలో పోయిన ఉన్నారు. ప్రెసిడెంట్లు, పంచాయతీలు మొత్తం తెలుసుకున్నారు. అన్ని చేసినా కూడా వాళ్ళు వంగలేదు, వీళ్ళే మేము పోలేదు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింహాచల అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని అధికారులకు ఆదేశించారు. దర్శన టికెట్లను కనీసం 3 రోజులకు ముందే అందుబాటులో ఉంచాలి. చివరి నిమిషంలో జారీ చేయడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రింట్ చేసిన టికెట్లు పంపిణీ లెక్కగా పక్కాగా ఉండాలన్నారు. అంతరాలయ దర్శనాన్ని గంటలకే పరిమితం చేయాలి. అధిక ధర టికెట్లు కొనుగోలు చేసిన వారికి క్యూలైన్లలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే గంటా స్పష్టం చేశారు. ఒక అకౌంటబిలిటీకి ఆయన ముందు రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు కాబట్టి అన్ని స్మూత్గా అవుతాయి అనుకుంటున్నాను. నాకు ఉన్న అనుభవం ప్రకారం నేను గతంలో 14 to 19 మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే కమిషనర్ గారు రామచంద్రమోహన్ ఉన్నారో అప్పుడు ఆయన ఇక్కడ యువగా ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కొంచెం మనకి ఈ చందనోత్సవం మనకి ఇంపార్టెంట్. సింహాచలానికి ఇయర్ మొత్తం మీద కూడా 2 అకేషన్లు, 1 చందనోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. మిగతా టెంపుల్స్ లాగా మనకి ఎవ్రీడే క్రౌడ్ ఉండదు. ఒక హాలిడేసో సాటర్డేనో లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ రోజు ఒక 10,000 20,000 ఉంటారు కానీ బట్ అదర్వైజ్ రెగ్యులర్గా క్రౌడ్ నార్మల్గా ఉంటుంది. ఈ 2 అకేషన్లకి మోర్ దెన్ 1,00,000 అంటే అప్పటికప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయలేం. కాబట్టి ఈ 2 ఫెస్టివల్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద మనకి ఎంత ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఆయనకి అప్పుడు రామచంద్రమోహన్ గారు అక్కడ యువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది అయితే సెకండ్ ఇయర్ నుంచి అందరం కలిసి మాట్లాడి ఆ హోల్డింగ్ ఏరియా లాంటిది క్రియేట్ చేయటం అని కొన్ని మనం ఈ క్యూ లైన్స్ పెంచడం తర్వాత ఇవన్నీ పెంచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా స్మూత్గా అది జరిగిపోయింది. మొన్నే మనకి ఫస్ట్ టైం ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు డిస్కస్ చేసినట్టుగా ముందు దర్శనం
అది చందనం తీసిన తర్వాత ఫస్ట్ దర్శనం ఇస్తారు కాబట్టి మనం ఎప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఎర్లీగా రమ్మన్నా వాళ్ళు వస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ ఇబ్బంది లేదు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ సర్కిల్ పరిధిలో దొంగతనాల నివారణకు ప్రజలు తన వంతు కృషిని అందించాలని చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో విహారయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న నేతలు విగ్రహాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులకు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రైడ్ చేసేవాళ్ళు మద్యం సేవించి కానీ వెహికల్స్ నడిపితే వాళ్ళు మాత్రమే ప్రాణాపాయం కాకుండా ఆటోలో ప్రయాణించే మిగతా ప్రయాణికుల కుటుంబాలన్నిటికీ కూడా ఘోరమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో కూడా మద్యం సేవించి వెహికల్స్ నడపొద్దని చెప్పి అలాగే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి పోలీసు వారు విజ్ఞప్తి. చనిపోతే ఒక మనిషే కాదు ఆ కుటుంబం అంతా వీధిని పడినట్లు. అదేవిధంగా ఆటోలు మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రైడ్ చేసేవాళ్ళు మద్యం సేవించి కానీ వెహికల్స్ నడిపితే వాళ్ళు మాత్రమే ప్రాణాపాయం కాకుండా ఆటోలో ప్రయాణించే మిగతా ప్రయాణికుల కుటుంబాలన్నిటికీ కూడా ఘోరమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో కూడా మద్యం సేవించి వెహికల్స్ నడపొద్దని చెప్పి అలాగే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి పోలీసు వారు విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.